పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. ఆ ఇంటి కోడలు అవ్వాలని నువ్వు నిర్ణయం చేసుడు కరెక్ట్ అంటావా బిడ్డ? కరెక్టే నాయనా. ఒక మనిషిని గుండెల మీద షూట్ చేస్తే నొప్పి తెలిసే లోపలనే నిమిషంలో ప్రాణాలు పోతాయి. కానీ దెబ్బ గుండెల మీద కొడితే ఆ తప్పు తాలూకా ప్రతిఫలం ఆ ఇంట్లోనే గజ్జలు కట్టుకొని గల్ గల్లని తిరుగుతుంటే ఆ గజ్జల సప్పుట్ల తల్లి చేసిన తప్పు ఆ కొడుకులకి వినిపిస్తుంటే ఆ కుటుంబం మొత్తానికి ఎంత నరకంగా ఉంటుందో చెప్పు. సచ్చుడు తప్ప ఇంకే విడుదల లేని శిక్ష జైలు శిక్ష కంటే పెద్ద నరకం లెక్కుంటది. నేనా నరకాన్ని ఆ కుటుంబం మొత్తానికి చూపియాలని డిసైడ్ అయినా. గట్లయితే నీ జిందగీ ఖరాబ్ అయిపోతుంది బిడ్డ. నాయనా, మన కుటుంబానికి జరిగిన అన్యాయం కంటే నా జిందగీ ఏమంత పెద్దది కాదు నాయనా. నా కండ్ల ముందు వాళ్ళు పడే నరకం కంటే దిల్ ఖుషి ఏముంటది నాయనా. ఇంకా వేరే ముచ్చటేంలే, తిను. నీ లక్ బాగుందే. మొన్న ఫంక్షన్ కోసం కొన్న డ్రెస్ నా దగ్గరే ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే కొత్త డ్రెస్ కొనాల్సి వచ్చేది. నేనెందుకు కొంటానమ్మి? మరి అంత అవసరం వస్తే అనుపమతో కొనిపించుకోనా ఏంది? యాక్టింగ్ నేనే చేసి కాస్ట్యూమ్స్ నేను తేవాలా? నీది నాది ఒకే పర్సనాలిటీ కాబట్టి సరిపోతుందనే అనుకుంటున్నా. ఒకసారి ట్రైల్ వేసి చూడు. అవసరం లే మచ్చా, రేపు చేసుకుంటాలే. వేసుకోవే. కొంచెం లూజో టైటో అవుతే అడ్జస్ట్ చేయొచ్చు కదా. మళ్ళీ పొద్దున్నే సరిపోలేదు సెట్ చెయ్యంటే నా వల్ల కాదు. ఏదేందే పైన కింద ఓకే గాని మధ్యలోకి గ్యాప్ ఏందే? ఇలా అయితే ఎట్లా వేసుకునేదే? ఆ గ్యాప్ వల్ల సెట్ అయిపోయే జీవితాలెన్నో. ఎప్పుడు ఆ ప్యాంట్లు షర్ట్లు వేసుకోవడం వల్ల నీకు అలాగే అనిపిస్తుంది కానీ ఒక్కసారి వేసుకుని చూడవే, అప్పుడు తెలుస్తుంది ఇందులో నీ అందం. వెళ్ళు వెళ్ళు. అట్నే అంటారా? వెళ్ళు, ఫాస్ట్గా వెళ్ళు, ఫాస్ట్గా వెళ్ళు, వెళ్ళు. వావ్, ఏమున్నావో తెలుసా? నేనే గాని అబ్బాయిని అయ్యుంటేనా ఇప్పుడే ప్రపోజ్ చేసేదాన్ని. ఈ డ్రెస్ కి 2 జడలు తోడైతేనా హై స్కూల్ పిల్లవంటే నమ్మేస్తారా నిన్ను? ఇప్పుడు 2 జడలు వేసుకుని స్కూల్కి వెళ్ళాలా ఏంటి? అట్ట అయితే ఇంత చక్కగా ఉంటదే. ఈ ఉద్యోగాలు ఈ గోసలు ఏవీ లేకుండా హాయిగా. అవునే, నేను కూడా రాజేష్ గడ్లోనే యాక్సెప్ట్ చేసేదాన్ని. అప్పట్లో లవ్ లెటర్ ఇస్తే కమిట్ అవ్వకుండా కటింగ్ ఇచ్చా. ఇప్పుడు ఆడు అమెరికాలో సెట్ అయిపోయాడు. ఏడ్చినట్టుండదే నీ ఏడుపు. ఎగిరిపోయిన ఎక్స్ గురించి ఏడవటం, వెళ్లిపోయిన ట్రైన్ కోసం పరిగెత్తడం రెండు ఒక్కటేనే. ఆపుతావా? అసలు ఈ లంకకి బోనికి మధ్య ఈ గ్యాప్ ని ఎట్ట పూడ్చాలని ఆలోచిస్తా ఉంటే మధ్యలో నీ ట్రైన్ ఫిలాసఫీ ఏంది? దాని సంగతి నీకెందుకే, వదిలే. బాడీకి కొంచెం విటమిన్ డి దొరుకుతుందని ఆ గ్యాప్ పెట్టుంటారే అప్పట్లో. ఆ గ్యాప్ గుర్తొచ్చినప్పుడల్లా డాక్టర్ గారి అడ్వైజ్ అనుకుని అడ్జస్ట్ అయిపో. ఈ డ్రెస్ నీకు
చాలా బాగుంది. ఫిక్స్ అయిపోయింది.